గుంటూరులో లాంలో లోటస్ శిల్పాలు రతన్ టాటా విగ్రహావిష్కరణకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాజరయ్యారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు మరువలేనని కొనియాడారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని అందరి కోరికని, ఈ విషయంపై తాను 4 ఏళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాశారన్నారు. అవార్డు ఇచ్చినా లేకున్నా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమే అని తెలిపారు డిప్యూటీ స్పీకర్. గౌరవించాలి అని చెప్పి అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన భారతరత్నగా ఆల్రెడీ ఉన్నారు. కానీ శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఆయన్ని ఈ అవార్డుతో తనను తాను గౌరవించుకుంటుందని చెప్పి ఆశిస్తూ, ఇలాంటి మానవతావాది విగ్రహావిష్కరణ ఎవరెవరికో మనం తెగ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆంధ్రులు ఇటువంటి మానవతావాదులను కూడా ఆదరిస్తారు, ఆరాధిస్తారు అనే నమ్మకం ఇప్పుడిప్పుడు కలుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి విగ్రహం నేను నా నియోజకవర్గంలో 4 నెలల క్రితం ఆవిష్కరించడం జరిగింది. మరి సడన్గా నాకు ఎప్పుడైతే 1 నెల క్రితం ఈ యాజమాన్యం చెప్పారో ఎంతో సంతోషం వేసింది నాకు. రాబోయే రోజుల్లో మరి ఇటువంటి పవిత్రమైన మనసుతో, ఒక కులానికి సంబంధం లేదు, ఒక ప్రాంతానికి సంబంధం లేదు, ఒక మత విశ్వాసానికి సంబంధం లేదు,